హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూసారు కదా, ఇది మండే రోజు వీడియో అన్నమాట. సండే ఎందుకు పెట్టలేదంటే ఇంకా గ్రహణం కదా, మమ్మీ కూడా బాగాలేదని చెప్పి ఇంకా పర్లేదులే ఇంకా సండేనే కదా అని చెప్పి ఇంకైతే తీయలేదు. ఇక్కడ చూసారు కదా, ఇంకా గ్రహణం అయిపోయాక మార్నింగ్ ఇలాగైతే 5:30కి లేసామన్నమాట. 5:30కి అలా లేసాం, మా డాడీ లేపేశారు. ఇంకా మా మమ్మీకి బాగాలేదు కదా, ఇంకా ఇలా అయితే మాప్ అయితే పెడుతున్నాము. ఏంటంటే ఇంకా గ్రహణం కదా, అవన్నీ కడుక్కోవాలి కదా. ఇంకా ఆ రోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు. ఇంకా మాకు కూడా అవన్నీ కడుక్కున్న చేసేలోపు ఓపిక అయిపోద్ది కదా. ఇంక సరేలే వాళ్ళు కూడా మానేని అని చెప్పింది మా మమ్మీ మా డాడీతో. ఇంక సరేలే అని చెప్పి మా డాడీ అయితే అన్నారన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే మా మమ్మీ ఆ పైన అంతా ఇలా కడుక్కొని వచ్చాను. పైన మా చెల్లి పెట్టింది. పెట్టలేకపోతుందంటే ఇంక మా మమ్మీ ఇక్కడ నుంచి పెట్టేసి అదైతే కడిగి వెళ్ళిపోయింది. అలా కడిగింది, నేను ముగ్గు పెట్టేశాను. ఇదండి ఇక్కడ చూసారు కదా, బియ్యం అయితే నానబెట్టుకుంది రైస్కి. ఇలాగైతే మా మమ్మీ అయితే కడుక్కున్నారు బియ్యంని అయితే. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా టీ తాగేసాక పంచేది అని చెప్పి టీ అయితే పెడుతుంది. ఇంకా మేమైతే ఇంకా టిఫిన్ తినేసి దేవుడి అయితే సర్దుకున్నాను. చూసారు కదా, స్నానం చేసి వచ్చి టిఫిన్ అయితే తిన్నాను. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే ఇక్కడ తుడుచుకుంటున్నాను. చూసారు కదా, నీట్గా ఇలా అయితే తుడుచుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ మా చెల్లి నేనైతే ఇలా నీట్గా అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా మమ్మీ చెప్పంగా బాగాలేదని చెప్పి ఇంకా మేమే అంతా క్లీన్ చేస్తున్నాం అన్నమాట దేవుడి మూలైతే. ఇక దేవుడి ఫోటోలకి నీట్గా అలా క్లాత్తో తుడిసి బొట్లు అయితే పెట్టాము. ఇంకా చూసారు కదా, ఇలాగైతే ఇంకా మమ్మీ అన్నం కూడా పెట్టేశారు స్టవ్ మీద. చూసారు కదా, ఇంకా చిన్న దాంట్లో వండుతుంటే 2 సార్లు వండలేక ఇంకా పెద్ద దాంట్లో పెడుతుంది. చూసారు కదా, ఈ గ్రహణం కాదు కానీ మా మమ్మీ స్కూల్ మానేసినందుకు మా తప్పు లేదంటే మా మమ్మీ తప్పు నాకు అర్థం కాలేదు. ఇంట్లో పని మొత్తం చేపించేస్తుంది మా మమ్మీ. అమ్మో అమ్మాయి ఇంత పని చేపించేస్తున్నావు ఏంటమ్మా, నాకు బాగాలేదు కదమ్మా, చెయ్యండి, ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఆ మాత్రం పని చేయకపోతే ఆడపిల్లలు ఉన్నారు ఎందుకమ్మా అని అంటది. ఇంకా మదర్స్ అందరూ ఇంతే కదా, ఇంకో అమ్మాయి చేయలేమమ్మా అంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు దేనికి పని చేయట్లేదు, ఆడపిల్ల ఇంట్లో ఉండే దీనికైనా అంటది. ఇంత పని చేపిస్తుంది అనుకోలేదు. సరేలే ఇంకేదో అయిపోయింది కదా అనుకున్నాను. ఇక్కడ మా చెల్లి కూడా ఏదో బొట్లు పెట్టాలో ఏదో సైన్ చేసింది. ఇంకా ఏదో కుళాయి వస్తుంటే బిందులో అయితే నీళ్ళైతే పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడైతే చూసారు కదా, మా మమ్మీ అరటికాయ పప్పు అయితే వండారు. అరటికాయ పప్పు అన్నమాట. నేను ఎప్పుడు తినలేదు. మా మమ్మీ కూడా ఫస్ట్ టైం ట్రై చేశారు అనుకుంటే ఇది. ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఇది నైట్ చపాతీలోకి నంచుకున్నాను. చపాతీలోకి బాగుంది. నాకు రైస్లో కూడా చాలా బాగుంది.
బట్ చపాతీలకి అయితే బాగుంది. మీకు ఎప్పుడైనా చపాతీ ఉన్నప్పుడు ఏమైనా కర్రీస్ ఏమైనా కావాలంటే ఈ అరటికాయ పప్పు చేసుకోండి, భలే ఉంది ఆ చపాతీలకి అయితే. ఇంక చూసారు కదా అరటికాయ పప్పుని ఇంకా చారుని వంకాయ బంగాళదుంప కూర అయితే వండిందన్నమాట మా మమ్మీ అయితే. ఆ వంకాయ బంగాళదుంపలో ముల్లిమేకర్ కూడా వేస్తానంది. బట్ మా చెల్లి ఏమందంటే అమ్మ ఎందుకమ్మా ఇప్పుడు ఏం వద్దమ్మా అని అంది. దాంట్లో ఎందుకమ్మా అంది, ఎందుకంటే దానికి ఇష్టమే. ఎందుకు వద్దంటే మా చెల్లిని ఫ్రిడ్జ్లో ఉన్నాయి వెళ్తే అమ్మ అంది. అదమ్మ ఇంక లేచి తేలేక అమ్మ వద్దులే అమ్మ మామూలుగా ఉండే అమ్మ అని చెప్పింది. నేనేమో ఇంకా వేసిందేమో అనుకున్నాను. ఇంకా మా మమ్మీ నాకు చెప్పుంటే నేనే తెచ్చును. ఇంక సరేలే ఇంక వండేసింది కదా అనుకున్నాను. ఇంకోండి ఇలా అయితే ఇలా నీట్గా సర్దుకొని ఇంకా నైట్ పువ్వులు పెట్టుకొని నైట్ పూజ చేసుకుందాంలే అనుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా చాలా టైం అయిపోయింది, 12 అయిపోయింది. ఇంకెందుకులే అని చెప్పి మామూలుగా నైట్ అయితే కొన్ని పువ్వులు అయితే పెట్టాను అన్నమాట. దేవుడి మొదలు పెట్టుకుని పూజ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఇలాగైతే వీడియో తీస్తున్నాను నేనే. ఇంకా నేను మార్నింగే పెట్టుకోవచ్చు అనుకున్నాను. ఇంకా మా మమ్మీ అన్నారు ఇంకెందుకులే అమ్మ టైం 12 అయిపోయింది కదా అన్నది. ఇంక సరేలే అని చెప్పి నైట్ అయితే పెట్టుకున్నాను. ఇలాగైతే నీట్గా సర్దుకున్నాను కదా, అది వీడియో తీస్తున్నాను. ఇది కూడా శివుడి దగ్గర కూడా ఇలా మామూలుగా పొడుకులతో తుడిసి ఇలా అయితే బొట్లు పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇంకా చూసారు కదా పప్పు అయితే అయిపోయింది. ఇంకా అలాగా పప్పు వండేసాక ఇలా పప్పులకు పోపు అయితే పెడుతుంది చూసారు కదా. నేను మొన్నటి వరకు మధ్యలో ఇలాగా ఇవ్వలేదు కదా, అంటే మామూలుగా ఇలా మ్యూజిక్ క్యాచ్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు క్యాచ్ చేస్తున్నారా అని అనుకోవచ్చు. అంటే ఎంత పెద్ద కొంచెం ఇలా వీడియోలు ఎక్కువ చెప్పలేకపోతున్నాను, టైం కూడా ఎక్కువైపోతుంది అత్తమానికి. ఏంటి చెప్పడానికి కొంచెం వీలుగా ఉండట్లేదు, అంటే ఎక్కువ టైం అయిపోతుంది. నేను మళ్ళీ చెప్పి ఇలా డిలీట్ చేసి పెట్టి డిలీట్ చేసి ఇలా చాలా టైం అయిపోతుంది. నేను వచ్చేది 6కి అలా వస్తాను స్కూల్ నుంచి. రెడీ అవి ఏదో ఒకటి తిని తర్వాత మీకు ఇలా వాయిస్ రికార్డింగ్ ఇచ్చి నా వర్క్స్ నేను చేసుకోవాలంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. ఇంక సరేలే అని చెప్పి ఇలా మ్యూజిక్ అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. చూడండి మీకు ఇలా మ్యూజిక్ యాడ్ చేయడం నచ్చిందో లేదో కూడా చెప్పండి. చూసారు కదా చిన్న బంగాళదుంపలు అయితే కట్ చేసుకుంటుంది చూసారు కదా, కూర కూడా వండుతుంది. సరే అయితే నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. అయితే చూసారు కదా ఇంకా అలాగైతే కూర వండుతుంది మా మమ్మీ అయితే. కూర వండుతుంది ఇంకా అలా వీడియో తీసి ఇంకా బయట అవన్నీ చూపించలేదు కదా, ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా మేమైతే ఇలా కడుక్కున్నాము. అయితే ఇంకా అలాగైతే నీట్గా పెట్టేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా ఇంకా ముక్కలు అయితే కోసుకుంటున్నారు మా మమ్మీ. చూసారు కదా ఇక్కడ కూడా మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను, అంటే అంత వీడియో ఇవ్వలేకపోతున్నాను. సరే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఇవి మల్లె మొక్కకి వేస్తున్నాను. అలా వేస్తే మంచిది, అంటే మనం పెంచుతున్న మొక్కకి కొంచెం హెల్తీగా ఉండడానికి కొంచెం ప్రొడక్ట్గా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి అయితే వేసాను. చూసారు కదా ఈ ప్లేట్ మరీ తీసుకెళ్తున్నాను చూడండి.
ఇలా అయితే మీకు కర్రీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ మీకు చూస్తే తెలిసిపోతుంది కదా, ఇంకా అంతే అని చెప్పి. ఇక చూసారు కదా, ఇలా అయితే కూర అయితే ఉడుకుతుంది. ఇదైతే బంగాళదుంప వంకాయ కర్రీ, ఇది రైస్, నెక్స్ట్ వచ్చేసి అరటికాయ ఎండుపప్పు, నెక్స్ట్ చారు, అంతే. మాకు మండే లంచ్ మాట ఇది. చూసారు కదా. ఇంకా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, ఒకవేళ నేను కూడా చూస్తాను, ఒకవేళ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల బాగుందో బాగోలేదో అని చూస్తాను. ఒకవేళ బాగుంటే ఉంచుతాను, అలా ఇంకా కంటిన్యూ చేస్తాను ఇలా ప్రతి వీడియోకి మ్యూజిక్ యాడ్ చేయడం. ఒకవేళ బాగోకపోతే తీసేస్తాను. మీకు కూడా నచ్చుతుందా అలాగా ఇలా మ్యూజిక్ యాడ్ చేయడం అన్నీ చెప్పండి. ఇంకా అన్నం అయితే తింటున్నాను. నా ముడు చూసారు కదా, అమ్మ నన్ను తీకమ్మ ముడు బాగాలేదన్నాను, ఇంకా అలా తీసిందే. చూసారు కదా, ఇక్కడైతే అరటికాయ పప్పు మా డాడీ వేసుకుని తింటున్నారు. ఎంత బలవంతంగా తినమన్నా అస్సలు తినట్లేదు. అసలు మొన్నటి వరకు అసలు టిఫిన్ ఏం తినట్లేదు, అంత ఫీవర్గా ఉంది. ఇంకా బలవంతంగా తినమన్నాము, ఇంకా అలా అయితే తింటున్నారు. చూసారు కదా. ఇంక మా అన్నయ్యకి ఇలాంటివి ఎక్కవండి నోట్లోకి, ఈ బంగాళదుంపలు ఇవి. ఇంకా పెరుగన్నం కలుపుకొని తింటున్నాడు. తినడమే కాకుండా మీకు కూడా పెడుతున్నారు. చూసారు కదా. ఇవన్నీ ఇంకా నా మూడు బాగాలేదమ్మా అని అంటున్నాను. చూసారు అమ్మ, అదిగోండి నా మూడు బాగాలేదమ్మా అంటున్నాను. ఇంక ఇలాగైతే తింటున్నాను. చూసారు కదా, అందరూ తినేసారు, నేను ఒక్కదాన్ని ఇంకా తింటున్నాను. ఇంకా తినేసాక నాకు బోరు కొట్టేసి ఇలా రాయే నీకు జడేస్తాను అన్నాను మా చెల్లిని. అది కూడా వచ్చింది నా దగ్గరికి. ఇంకా అలా జడేస్తున్నాను, రెండు జడలు ఏమంది. ఇంకా వేస్తుంటే ఇంకా ఫస్ట్ ఏదో ట్రై చేశాను, ఏదో పిచ్చామలా వచ్చింది, అస్సలు బాగాలేదు. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ మ్యూజిక్ వచ్చేస్తున్నాను చూడండి. చూసారు కదా, అది ఎలా వేసారో. ఇంక ఇప్పేసి మామూలుగా వేస్తున్నాను. నా జుట్టు అంతే ఉంటుంది అనుకోకండి, కొంచెం పెద్దదే, మూడెట్టాను కదా అలా కనబడుతుంది. ఇంక మొత్తానికి ఇలాగైతే వేసాను. మా చెల్లికి 2 పిలకలు, వాడి కిందకి వాడు పైకి వచ్చింది. ఇలాగ అంటుంది, ఏంటి అక్క బాగానే వేసా కానీ వాడి కింద వాడు పైకి వచ్చింది అని అంటుంది. ఏం కాదు అని అన్నాను. ఇంకా ఈవినింగ్ ఇంకా మా మమ్మీ టీ పెట్టి ఇలాగా బ్రెడ్ అయితే ఇచ్చారు. ఇంకా మాకైతే చాలా ఇష్టం, ఆ టీలో వేసేసుకుని ఇళ్ళల్లో పిసికేసుకుని తింటాం అన్నమాట. మీలో ఎంతమంది అలా తింటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే చపాతీకి పిండి కలుపుకొని ఉంచుకుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే దీపం అయితే పెడతానని చెప్పాను కదా పెడతానని. అదే రాత్రి పెట్టుకుంటానని చెప్పాను కదా ముందు. అదే ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, అయితే చూడండి.
చూసారు కదా, మొత్తానికి ఇలా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక పెట్టుకొని ఇలా దీపం పెట్టుకొని వచ్చి నా వర్క్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు కదా, ఏదో డ్రాయింగ్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, మా మమ్మీ అయితే చపాతీ అయితే ఏం కాచుతున్నారు అలా చేసి. అక్కడ అది చెక్కలా ఉంటుంది, చెక్క కాదు కొంచెం అది ఉంటుంది కదా చపాతీ ఒత్తుకునేది, అది మాది కొంచెం బరువుగా ఉంటుంది. అది తీసి మళ్ళీ దాని పేరు పెట్టుకొని కింద కొంచెం మళ్ళీ ఎందుకులే ఇక 2-3 కదా పైన చేసేద్దాం అని చెప్పి చేసింది. ఇంకా ఫాస్ట్గా అలా అయితే చేసింది. చూసారు కదా, నేను పప్పు అయితే నంచుకొని అలా తిన్నాను. మళ్ళీ పులిహోర కూడా కొంచెం వేసుకొని అలా అయితే తిన్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది పప్పు. ముందు బాగోదామని చెప్పి కొంచెం వేసుకున్నాను, బట్ బాగుంది, చాలా బాగుంది చపాతీలో పప్పు అయితే. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, బాగుంటుంది నిజంగా. ఏం కర్రీస్ అయినా బాగుంటాయి చపాతీలోకి. ఇంకా అందరూ ఇలా తినేసాము. నేను డ్రాయింగ్ వేసుకున్నానని చెప్పాను కదా, అదేంటంటే ఒకటి మార్నింగ్ డే అండ్ నైట్, ఇంకా దుర్గమ్మ అది త్రిశూలం ఉండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో త్రిశూలం అదే కలసం పెట్టింది ఉంటుంది కదా అదిని, రైట్ సైడ్ ఏమో మామూలుగా ఫేస్ ఉంటుంది. ఫేస్ అంటే ఫుల్ కాదు, ఐబ్రోస్, బొట్టు, ఐస్, మౌత్, నోస్ ఇలా ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, డే అండ్ నైట్ ఇది. తర్వాత దుర్గమ్మది, తర్వాత శివుడు పార్వతిది. అలా శివుడు పార్వతి పాత్రలు పెట్టుకున్నట్టు ఉంటుంది. సరే అయితే ఇంకా మీకు ఏమైనా డ్రాయింగ్స్ నేను మీకు నేను ఇంకా ఏమైనా మంచి డ్రాయింగ్స్ వేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే అయితే మళ్ళీ నెక్స్ట్